అందరికీ నమస్తే. కల్వకుంట్ల కవితమ్మ ఏం చెప్తుంది అలా ముచ్చటంటే, బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందా? ఏమన్నా సిగ్గు శరం అనిపిస్తలేదా మీకు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పగానే చెప్తుంది ముచ్చట. ఇంకేమంటున్నావు అక్క, నీ కడతల ఉండి ఈ మధ్యలో మంచి మంచి ముచ్చట చెప్తున్నావు. నువ్వు ఉండవలసిందానవే. పిటిషన్ వేసిన వ్యక్తికి ఎలా ఇస్తారు? బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించింది బీఆర్ఎస్ పార్టీ అన్నట్టే లెక్క. 100% బీఆర్ఎస్ పార్టీ. కవితమ్మనే ముచ్చట, నేననే ముచ్చట్లుగా. హరీష్ రావుతో పాటు ఆ పార్టీకి పాత్ర ఉంది. టీవీ సీరియల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. బాగా కడుసలా కూడా బలి చెప్పినావు. హరీష్ రావు కంట ఆ పార్టీ ఆ పాత్ర ఉంది. టీవీ సీరియల్ లెక్క మాత్రం ఫోన్ ట్యాపింగ్ నడుస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ చెప్పే ముచ్చట. అయితే ప్రజలారా, నిజంగా కూడా కవితక్క చెప్పిన ముచ్చట ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని మొత్తం పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రతి గ్రామంలో ప్రతి హైవే మీద ధర్నాలు చేసిరు, రస్తారోకాలు చేసిరు, చాలా రకాలుగా ఇది చేసిరు. మళ్ళీ అప్పుడు అన్ని పార్టీలలో మా పార్టీ బీసీలకు అనుకూలమే, మా పార్టీ బీసీలకు అనుకూలమే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా కావచ్చు, మేము మాత్రం బీసీలకు అనుకూలమే అని అన్నారు. మరి లంగా దొంగ ఎవడంటే మళ్ళీ ఎవరు చెప్పలేదు. కానీ ఇలా కవితక్క మాత్రం పక్క చెప్పింది. ఏం చెప్తుంది? బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ అంటే నిజంగా కూడా ఆ మాధవరెడ్డి అంటే ఆయన బీసీలకు వ్యతిరేకంగా 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారని పోయి సుప్రీంకోర్టు కాడ కూర్చొని కేసెస్ వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే గింత సిగ్గుతప్పిన పార్టీ ఇంకే పార్టీ అయినా ఉంటుండొచ్చురా అని కల్వకుంట్ల కవితమ్మ అనే ముచ్చట. అవునా కదా ప్రజలారా? కవితక్క ఉండవలసినామనే. వాస్తవానికి ఇంకా చాలా ముచ్చట్లు చెప్పాలి. ఈమె ఎన్ని ముచ్చట్లు బయట చెప్తే జనాలకు అంత సమాచారం అందుతుంది. బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న బుట్టంగారి మాధవరెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చింది? బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన వ్యక్తి మాధవరెడ్డి అని ఆ పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీఆర్ఎస్ పార్టీ రాజముద్ర వేసినట్లు అయింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ వివరణ ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ అన్నది. బరాబరే కదా? మరి ఏమక్కరే టికెట్ ఇచ్చిరు, ఎట్ట టికెట్ ఇచ్చిరు? సరే, ఇప్పుడు ఆ రెడ్డికి ఇచ్చిరు, ఆ రెడ్డికి జాగల బీఆర్ఎస్ పార్టీలో ఇంకే ఏ రెడ్డి లేకుండా వచ్చినా ఎంతోమంది రెడ్లలో ఏదన్నా ఒక రెడ్డికి ఇస్తే గీళ్ళు వెళ్ళుండపోవు. మరీ ప్రత్యేకంగా ఆయనకే టికెట్ ఇవ్వడం వల్ల కారణం ఏంది? రాజముద్ర వేసుకున్నట్టుగా బీసీలకు ద్రోహం చేసే పార్టీ ఏదంటే మా బీఆర్ఎస్ పార్టీ అని ఒప్పుకున్నట్టే అని కల్వకుంట్ల కవితమ్మ చెప్పే ముచ్చట. శుక్రవారం జాగృతి కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేసిన మాధవరెడ్డి అనే వ్యక్తిని హరీష్ రావు అనుచరుడు అని పేర్కొన్నారు. బరాబరుగా హరీష్ రావు సార్ గారి అనుచరుడే ఆయన. ఈమెకి ఇంకా బాగా ఎరక. ఎందుకంటే హరీష్ రావు అయినా, ఈమైనా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా అంతా ఒక గూడి పక్షులే కదా. గతంలో ఎవరెవరు వస్తూరు పోతురు అని వీళ్ళకి ఎరికే ఉంటుంది కదా. హరీష్ రావు సోపతిగాడంట ఆయన. ఇంకా హరీష్ ఈ కేసుని వేశారని అప్పట్లో దీనికి వెనుక ఉన్నది హరీష్ మాత్రమే అని అనుకున్నారని, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కూడా ఉందని తేట తెల్లమైందన్నారు. తెలంగాణలో 56% ఉన్న బీసీల విషయంలో బీఆర్ఎస్ చిత్తశుద్ధితో లేదని తెలిపారు. ఈ వ్యవహారంతో బీసీలంతా బీఆర్ఎస్ వైఖరిని గమనించాలని కోరారు. ఇక బుట్టంగారి మాధవరెడ్డిని నాయకుడిగా చేసింది జాగృతినేనని 2010 వరకు ఆయన తమతో ఉన్నారని తెలిపారు. ఈమెకు ఆయన గతంలో 2010లోనే ఈయనకి ఎరికానంట. ఆయన వేసుకుంటాడు ఏం కథ అని మొత్తం కల్వకుంట్ల కవితమ్మ కెరుకున్న ముచ్చట. అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆయనే అంటే ఆయన ఆల్రెడీ పోయి బీసీల మీద కేసు వేసిందంటే ఆయన వెనకంగా ఉన్నది మొత్తం బీఆర్ఎస్ పార్టీ అని పక్క చెప్తున్నట్టే లెక్క. గతంలో అనుకూరు ఎవడు ఉండొచ్చు ఈయన వెనకంగా, ఎంత పెద్ద పటేలు ఉండొచ్చు, ఎంత పెద్ద దొర ఉండొచ్చు, ఎంత పెద్ద రెడ్డి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు ఈయన వెనకంగా వేయించిందని కూడా అనుకున్నారు. కానీ ఆయన వెనకంగా ఉంది మాత్రం 100కు 200% బీఆర్ఎస్ పార్టీ అని పక్క తేలిపోయింది ఇవ్వాలని కల్వకుంట్ల కవితమ్మ చెప్పే ముచ్చట. అవునా కాదా? మరి క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక చెప్పురు మరి ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా కానీ మరి మీరు బీసీలకు అనుకూలమేనా? ఎట్టా అనుకూలం అవుతారు? బీసీలకు వాళ్ళ నోట్లో మన్ను పోదామని చూసినోనికి టికెట్ ఇచ్చిరంటే బీసీలకు మీ పార్టీ ఎట్ట అనుకూలం అవుతుంది? బరాబరుగా వ్యతిరేకమైన పార్టీ. ఇంకా హరీష్ రావుతో పాటు ఆ పార్టీ పాత్ర ఉంది. హరీష్ రావు పాత్ర ఉంది, బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంది. టీవీ సీరియల్ లాగా ఫోన్ ట్యాపింగ్ కేసు
నిజంగా కూడా కల్వకుంట్ల కవితకు పానమంతా ఇసుకుతున్నట్టుందిలా. ఎందుకంటే ఆమె ఫోను వాళ్ళ భర్త ఫోను కూడా ట్యాపింగ్ చేసిరు. స్వయాన నా ఫోన్ ట్యాపింగ్ చేసినా కూడా ఇప్పటిదాకా దిక్కు లేదు దివాన్ లేదు. ఇది డైలీ సీరియల్ లెక్కనే నడుస్తున్నది. సీరియల్ ఒకసారి మొదలైందంటే అది 10 ఏళ్ళ దాకా పోదు, సీరియల్ పాడైపోను. ఈ కేసు కూడా గట్టినే ఉంది. ఏమన్నా సిగ్గుచర వీటిని కొనబోయి లోపలేసే ఉపాయం చేయరని కల్వకుంట్ల కవితమ్మ చెప్పగానే చెప్పినట్టు చెప్తుంది. కవిత అక్క ఇంకా ఏమేమి ముచ్చట్లున్నాయో నీ దగ్గర, నీ మనసులో ఏమేమైతే దాచిపెట్టుకుని ఉన్నావో, గతంలో జరిగిన లంగా దొంగ బయటవై పనులలో నువ్వు కూడా ఎంతో కొంత భాగస్వామ్యాలవే కాబట్టికే నువ్వు కూడా ఇక అలాగెళ్ళి బయటికి వెళ్ళావు కాబట్టికే ఎవరెవరు లంగ పని దొంగ పని చేసిరు, ఎవరెవరు అవినీతి చేసిరు, అక్రమాలు చేసిరు, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు చేసిరు, బీసీ ద్రోహులు బీసీకి మంచోళ్ళు అనేది అంతా నీ దగ్గర చిట్టా ఉంటుంది కాబట్టికే నువ్వు ఎప్పటికప్పుడు తాజాగా సమాచారం ఇస్తూనే ఉండాలని మా మనతొలి వెలుగు ఛానల్ తరఫున మనసారా కోరుకుంటున్నా అక్క కవితక్క.